మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. 2 తెలుగు రాష్ట్రాలలో దేశమంతటా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటిది, దళితులు గనక క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా రద్దు చేయబడుతుంది, ఎస్సీ హోదాను కోల్పోతారు. ఇటీవల కాలంలో గుంటూరులో ఒక చర్చి ఫాస్టర్ ఒక రెడ్డి ఆయన మీద కేసు వేస్తే, నేను ప్రార్థన చేసుకునేటువంటి క్రమంలో ఒక రెడ్డి ఆయన నన్ను వచ్చి కులం పేరుతోని కొట్టి తిట్టాడు, అంచేత నా కులాన్ని నన్ను దూషించాడు అని అంటే, మరి నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఫాస్టర్ని, బాప్తిసం తీసుకున్నాను, చర్చిలో 10 ఏళ్ళ నుంచి మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటనంటే, ఈ కులం అనేటువంటి భారతదేశంలో క్రైస్తవ మతంలో లేదు, సో బౌద్ధ, జైను, సిక్కు లేకపోతే హిందూ మతంలోనే ఇది ఉన్నది కాబట్టి నువ్వు ఎలా అవుతావు ఎస్సీవి, ఇది తప్పుడు అని చెప్పేసి కొట్టేసింది. మరి మీ అందరికీ తెలుసు, అదంతా పెద్ద చర్చ జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే, ప్రజాకవి అజయగారులు మత్స్యదేవేంద్రన్న గారు ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు. నాకు ఆ పాట బాగా నచ్చింది. ఆ పాటలో ఉన్నది 100-200% నిజం. ఈ దేశంలో నువ్వు ఏ మతంలోకి పోయినా నేను కులమే వెంబడిస్తుంది, దాంట్లో కూడా ఆధిపత్యమే. బస్ వాళ్ళు చెప్పేది 100-200% నిజమే. కులాన్ని సృష్టించి ఇదే మతం కాదని అంటలే, కానీ భారతదేశంలో మాత్రం ప్రతి మతంలో కులం ఉన్నది. నిన్న కృష్ణన్న చెప్పాడు, ఎందుకు మరి బయట దేశాలు అభివృద్ధి చెందినంటే, బయట దేశంలో లేదు, లేకపోయి ఉండొచ్చు బయట దేశంలో, కానీ భారతదేశంలో ప్రతి మతంలో కులం ఉన్నది. ఎలా అనేది మీకు పాటలో పాడి వినిపిస్తా, అందరూ వేసుకోండి. ప్రతి మతంలో కులం ఉన్నది. కాబట్టి మనం నిర్మూలించాల్సింది మతాన్ని కాదు, కులాన్ని. కులాన్ని అది చేసినావు అనుకో, నువ్వు ఏ మతాన్ని స్వీకరించినా మాకు వచ్చినటువంటి అభ్యంతరం ఏం లేదు. కుల వివక్షత ఎవడు ఎదుర్కోడు, సామాజిక ఎవరికి ఉండదు. నువ్వు కింద నేను మీద అనేది. ఏ మతం మారినను మారదులే ఈ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. కులం ముసుకుపోవాలని మనిషి మతం మారితే, మచ్చుకైన మారలేదు మనోవేద తీరలేదు ఏ మతం. నువ్వు ఏ మతం మారినను మారదులే నీ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. ఫస్ట్ మతం 3000 ఏండ్ల నుండి వేధించిన హైందవం, తల్లడిల్లి విలపిస్తూ బ్రతుకుతుంది బహుజనం. గాయాలను గుండెలోన దాచుకుంటూ ప్రతిదినం, గతి తప్పక గడుపుతుంది నేలపైన జీవితం. ఏ మతం నువ్వు ఏ మతం మారినను మారదులే నీ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. మానవాళిని అల్లా మనుషులుగా మార్చుతాడని, ఖురానులో కులానికి చోటు లేదు అనుకుంటే, ఇస్లాములో వర్గాలుగా గూడు కట్టుకొని ఉంది. ఫకీరు ముల్లా ఖానుల కలువకుండా చేసింది ఏ మతం. నువ్వు ఏ మతం మారినను మారదులే నీ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. యేసు రక్తమందు కులం మరక కడిగి వేస్తాడని, మనసు మార్చుకొని మనిషి మనుగడ సాగిస్తాడంటే మనల్ని పోతారుగా. యేసు రక్తమందు కులం మరక కడిగి వేస్తాడని, మనసు మార్చుకొని మనిషి మనుగడ సాగిస్తాడంటే, వెలమరెడ్డి కమ్మ బ్రాహ్మణులే ఫాస్టరు ముసుగు దొడిగి, దశమా భాగాల పేర దందాలను నడుపుతుండ్రు ఏ మతం. నువ్వు ఏ మతం మారినను మారదులే ఈ కులం, మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతి మతం. జంబు ద్వీపమందు పురుడు పోసుకున్న బౌద్ధంలో శాంతిని స్థాపించాలని చేసిన ఈ ప్రయత్నం, సాగకుండా చేసే పనే బ్రాహ్మణ ఈ కులతంత్రం. కులాన్ని బౌద్ధంలో చేర్చి కూల్చి శాంతే సౌధము. ఏ మతం మారినను
మారదులే ఈ కులం మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతిమతం పూలే అంబేద్కరుల ఆశయంతో బహుజనం కదులుతేనే మారుతుంది భారతులో ఈ కులం కులం అనే పదం మరిచి కులం అనే పదం మరిచి కులం అదే పదం మనం ఈ క్షణమే తరిమేద్దాం మహనీయుల స్ఫూర్తి పొంది మనిషిలాగా బ్రతుకుదాము ఏ మతం మారినను మారదులే నీ కులం మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతిమతం మానవత్వ విలువలను మరిచిందిలే ప్రతిమతం. ఒక గ్రామ దేవతలు దేవుళ్ళు అప్పుడు అలా కూడా జ్వరపడతా ఉన్నారు అప్పర్ క్యాస్ట్లో. అన్నిట్లో భారతదేశంలో కులమే మిత్రులారా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చర్చలు చేయాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.